హాయ్ హలో ఇంట్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. నేనైతే ఈ లడ్డుని తయారు చేయడానికి చక్కెర కానీ బెల్లం కానీ అసలు యూస్ చేయట్లేదు. స్వీట్నెస్ అంతా ఖర్జూరం అండ్ కిస్మిస్ వల్లే వస్తుంది. ముందుగా ఖర్జూరాలను గింజలను సపరేట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాదాం, కాజు, అంజీర్ అండ్ వాల్నట్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని అసలు స్కిప్ చేయకండి. ఎండు కొబ్బరి వల్ల లడ్డు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి గసగసాలను స్లిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, వెంటనే మాడిపోతాయి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఎండు కొబ్బరి అనేది వేగిపోయింది, పక్కన పెట్టుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నేను ఇక్కడ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. స్లిమ్లో పెట్టి మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎంత బాగా వేయించుకుంటే లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుంది. చూడండి కలర్ మారుతున్నాయి కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఖర్జూరం చూడండి మెత్తగా పేస్ట్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని ఈ ఖర్జూరం వేసి ఫస్ట్ కొద్దిగా గట్టిగా ఉంటుంది, కొద్దిగా వేడి తగిలాక మెత్తగా అవుతుంది. ఇలా నెయ్యినంతా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లడ్డు డైలీ ఒకటి తినడం వల్ల మన స్కిన్ హెల్త్ అండ్ హెయిర్ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకైతే మంచి ఎనర్జీని అందిస్తుంది. తప్పకుండా ఒక లడ్డుని పిల్లలకి ఇచ్చి మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసే ముందు ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అండ్ కొన్ని వేయించిన నువ్వులను కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇలా పలుకుగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంది కదా, ఇది లడ్డూలు తయారు చేసుకోవడానికి మనం నెయ్యిని కూడా యూజ్ చేసే పని లేదండి. వాల్నట్ అండ్ డ్రై ఫ్రూట్స్లోని ఆయిల్ అంతా వచ్చేస్తుంది మనం గ్రైండ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ ఖర్జూరాలను యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు కూడా యాడ్ చేసి లడ్డు కట్టుకోవడమే. చాలా ఈజీగా కట్టుకోవచ్చు లడ్డు, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి అన్నీ ఒకే సైజ్ లాగా వచ్చేలాగా లడ్డూలుగా కట్టేసుకున్నాను. మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేవి రెడీ అయిపోయాయి. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీగా కట్టుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎన్ని లడ్డూలు తయారైపోయాయో. అసలు బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. తినేద్దాం వచ్చేయండి మరి.